తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్. మహారాష్ట్ర, కర్ణాటకలో గడిచిన 36 గంటల్లో పడిన కుంభవృష్టితో ఆల్మట్టికి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న కొయినా ప్రాజెక్టుకి గడిచిన 36 గంటల్లోనే ఒక్కసారిగా ఆకస్మిక వరదలు వచ్చి చేరాయి. 105 టీఎంసీల కెపాసిటీ ఉన్న కొయినా ప్రాజెక్టులో ఇప్పటికే 85 టీఎంసీల వరద జలాలు చేరాయి. ఎగువ ప్రాంతం నుంచి కొయినా ప్రాజెక్టుకే 2,50,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. మహారాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ఇంజనీర్లకు ఫోన్ చేసి ఆల్మట్టిలో మీరు ఖాళీ చేయాలి, వాటర్ పెద్ద ఎత్తున ఆకస్మిక వరదలు వస్తూ ఉన్నాయి అని హెచ్చరించింది. 1,47,000 క్యూసెక్ల నుంచి ఒక్కసారిగా ఆల్మట్టి డ్యాంలో గేట్లన్నీ ఎత్తేసి 3,50,000 క్యూసెక్ల వరద జలాల్ని నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. నారాయణపూర్ కూడా ఇప్పటికే పూర్తిగా నిండింది కాబట్టి వచ్చిన ఫ్లడ్ అంతా జూరాలకి విడుదల చేస్తూ ఉన్నారు. జూరాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి, 42 గేట్లు ఎత్తివేసి మొత్తం వచ్చిన ఫ్లడ్ అంతా 3,50,000 క్యూసెక్లు శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తున్నారు. కృష్ణానది నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి 3,50,000 క్యూసెక్లు, మరోవైపు తుంగభద్ర నుంచి ఒక 73,000 క్యూసెక్లు శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. మొత్తం శ్రీశైలం ప్రాజెక్టుకి 4,20,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతా ఉంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో 103 టీఎంసీల ఫ్లడ్ చేరింది వాటర్ లెవెల్. మరో 107 టీఎంసీలు చేరితే దాదాపుగా శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుంది. ఇప్పటికే ఎడమగట్టు విద్యుత్ కేంద్రం మొత్తం పనిచేస్తూ ఉన్నారు. 33,000 క్యూసెక్లు నాగార్జున సాగర్గా రిలీజ్ అవుతోంది. కుడిగట్టులో కూడా ఏ క్షణంలోనైనా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. అక్కడ కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఇంజనీర్లు పెద్ద ఎత్తున అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా మొదలైతే మరో 40,000 క్యూసెక్లు శ్రీశైలానికి చేరతాయి. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఉన్న నెట్టెంపాడు, భీమా 1, భీమా 2 లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ పనిచేయడం ప్రారంభించాయి. నీటిని విడుదల చేశారు. జూరాల కాలువలకు కూడా నీరు విడుదలైంది. పోతిరెడ్డిపాడికి, హంద్రీనీవాకి ఈరోజు మధ్యాహ్నానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోగానే ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం ఉంది. హంద్రీనీవా మోటార్లు ఆన్ చేస్తారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రారంభించుకున్నారు కాబట్టి. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు 3 రోజుల్లో నిండిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నానికి శ్రీశైలం ప్రాజెక్టు ఫుల్ గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది. ఈ లోపుగా జల విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్కి ఒక 30 టీఎంసీలు విడుదల చేస్తారు. ఇక ఆదివారం మధ్యాహ్నం నుంచి శ్రీశైలం దగ్గర పర్యాటకులు కూడా పోటెత్తే అవకాశం ఉంది. గేట్లు మొత్తం ఎత్తే అవకాశం ఉంది. 8, 9, 10 తేదీల నాటికి నాగార్జున సాగర్ డ్యామ్ కూడా పూర్తిగా నిండే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్రలో గడిచిన 36 గంటల్లోనే 40 సెంటీమీటర్ల కుంభవృష్టి కురిసింది. వెస్టర్న్ ఘాట్స్లో ఇంత పెద్ద ఎత్తున వర్షాలు పడడం ఎప్పుడూ చూడలేదని వాతావరణ శాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎగువ ప్రాజెక్టుల్లో ఎక్కడా ఖాళీ లేదు. శ్రీశైలం ప్రాజెక్టులో కూడా 46% వాటర్ చేరింది. రాబోయే 3 రోజుల్లో 95% చేరుతుంది. ఆ తర్వాత మొత్తం గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తారు. నాగార్జున సాగర్లో ఇంకా 200 టీఎంసీల గ్యాప్, 190 నుంచి 200 టీఎంసీల గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ అవడానికి వచ్చే సోమవారం నుంచి వారం రోజులు పట్టే అవకాశం ఉంది. అంటే దాదాపుగా ఈ రోజు నుంచి మరో 10 రోజుల్లో నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇంకా తర్వాత పులిచింతల ప్రాజెక్టు 45 టీఎంసీలు 2-3 రోజుల్లోనే నిండుతుంది. చాలా సంవత్సరాల తర్వాత కృష్ణా నది మీద పైనుంచి కింద దాకా సముద్రం దాకా అన్ని ప్రాజెక్టులు 100% నిండడంతో పాటు ఆ తర్వాత కూడా ఒక 15 రోజులు 20 రోజులు ఒక 50,000 క్యూసెక్ల ఫ్లడ్ కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆల్మట్టి నుంచి ఈరోజు సాయంత్రానికి ఎంత ఫ్లడ్ పెరగబోతా ఉందనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.